హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బాయ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఎన్సీఆర్టీ క్లాస్ 6 చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి చూడబోతున్నాం. సో చాప్టర్కి వెళ్తే ప్రీవియస్ ఇయర్ చాప్టర్లో చూసినట్టు ఎర్త్ అనేది ఒక ప్లానెట్. ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి మనకి. రొటేషన్ ద్వారా డే అండ్ నైట్ ఏర్పడుతుంది, రెవల్యూషన్ ద్వారా సీజన్స్ ఏర్పడతాయి. దానివల్ల ఫేవరబుల్ కండిషన్స్ ద్వారా లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది. సో హ్యూమన్ బీయింగ్స్ కెన్ లీవ్ హియర్ బికాస్ లైఫ్ సస్టైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ లైఫ్ అనేది సస్టైన్ అవుతుంది. సో మిగతా ప్లానెట్స్లోన లైఫ్ ఉందో లేదో మనం ఇంకా ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాము. సో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అ కాంప్లెక్స్ జోన్ ఇన్ విచ్ 3 మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ మీట్, ఓవర్లాప్ అండ్ ఇంటరాక్ట్. సో ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ లివ్ ఈజ్ కాల్డ్ లిథోస్ఫియర్. సో సాలిడ్ పోర్షన్ అన్ని కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే ఎర్త్ ఉంటుందో అదంతా లిథోస్ఫియర్. అలాగే గ్యాషియస్ ఉండే అంతా కూడా మనకి ఆక్సిజన్, CO2, నైట్రోజన్ ఇవన్నీ ఫిల్ అయి ఉన్న గ్యాషియస్ లేయర్ ఎర్త్ పైన ఉండేది అంతా అట్మాస్ఫియర్. అలాగే వాటర్ కవర్స్ వెరీ బిగ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ దిస్ ఏరియా ఇస్ కాల్డ్ హైడ్రోస్ఫియర్. సో లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ ఈ మూడింటిని కలిపి మనము ఒక ఇంటర్జంక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అదే బయోస్ఫియర్. ఈ బయోస్ఫియర్ అంటే ఎక్కడైతే వాటర్ ఉంటుందో, ల్యాండ్ ఉంటుందో, అలాగే ఆక్సిజన్ ఉంటుందో, సో ఈ ప్లేస్ని, ఈ నేరో జోన్ని బయోస్ఫియర్ అంటాము. సో ఈ నేరో జోన్లోనే మనం లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో 3 కాంపోనెంట్స్ ల్యాండ్, వాటర్, ఎయిర్ కంబైన్ అవుతాయి అనమాట. సో లిథోస్ఫియర్ గురించి స్పెసిఫిక్గా చూస్తే సాలిడ్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ లిథోస్ఫియర్. సో ఎర్త్ యొక్క సాలిడ్ పోర్షను లిథోస్ఫియర్. It comprises rocks of the Earth's crust and thin layer of the soil that contain nutrient elements which sustain organisms. There are 2 main divisions of the Earth's surface. The large land masses are known as continents, and the huge water bodies are called ocean basins. So, ఎర్త్ డివిజన్స్లో కూడా మనకి 2 బేస్ ఓషన్ కింద ఉండే వాటర్ బాడీస్ కింద, ఓషన్స్ కింద ఉండే ఎర్త్ని సాలిడ్ పోర్షన్ని ఓషన్ బేసిన్స్ అంటాము. మామూలుగా ల్యాండ్ మాస్ని కాంటినెంట్స్ అంటాం మనం. ఆల్ ద ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. సో మనకి మ్యాప్ 5.1 చూస్తే, సో ఇది అట్లాంటిక్ ఓషన్, ఇది పసిఫిక్ ఓషన్, ఇది ఎస్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఆర్కిటిక్, సదరన్ ఓషన్. సో ఈ ఓషన్ అని చూస్తే ఇటు మనకి పసిఫిక్ ఓషన్కి, అట్లాంటిక్ ఓషన్కి స్పెసిఫిక్గా డివైడ్ చేసే ఏమి ఉండదు అనమాట. అంటే ఈ వాటర్ ఇక్కడ ఫ్లో అవుతుంటాయి. అట్లాంటిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్కి, ఆర్కిటిక్ నుంచి స్పెసిఫిక్ ఇండోనేషియా, ఈ విధంగా ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. వాటర్ అనేది ఆల్ ద ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. ల్యాండ్ మాసెస్ కనెక్ట్ అయినాయంటే అన్ని ల్యాండ్ మాసెస్ కనెక్ట్ కాలేదన్నమాట. ద లెవెల్ ఆఫ్ సీ వాటర్ రిమైన్స్ ద సేమ్ ఎవ్రీవేర్. ద ఎలివేషన్ ఆఫ్ ల్యాండ్ ఈస్ మెజర్డ్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద సీ అండ్ విచ్ టికెన్ ఎస్ 0. మనకి అన్ని చోట్ల వాటర్ సీ లెవెల్ సేమ్గా ఉంటుంది. సో మనము హైట్, బిల్డింగ్ యొక్క హైట్ కానీ మౌంటైన్ యొక్క హైట్ కానీ మెజర్ చేయాలంటే సీ లెవెల్ నుంచి మనం మెజర్ చేస్తాం, సర్ఫేస్ ఫ్రమ్ ద సీ లెవెల్ అని. సో సీ లెవెల్ని 0గా కన్సిడర్ చేస్తారు. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ 88,848 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్. సీ లెవెల్ నుంచి ఇది 8,848 మీటర్స్ ఉంది. అలాగే గ్రేటెస్ట్ డెప్త్ వచ్చేసి మెరియానా ట్రెంచ్. సో ఓషియన్స్లో డెప్త్ వచ్చేసి 11,022 మీటర్స్ డెప్త్ ఉంది గ్రేటెస్ట్ మెరియానా ట్రెంచ్. అంటే మౌంట్ ఎవరెస్ట్ కంటే డబుల్ కాదు, మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎక్కువ డెప్త్ అనేది ఉంటుంది ఓషన్లో. కెన్ యూ ఇమాజిన్ దట్ డెప్త్ సీన్ విచ్ మోర్ దాన్ ద హైయెస్ట్ పాయింట్. నెక్స్ట్ కాంటినెంట్స్ చూస్తే మనకి 7 మేజర్ కాంటినెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏషియా, యూరోప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. మధ్యలో ఓషన్స్, వాటర్ బాడీస్ డివైడ్ చేస్తుంటాయి వీటిని. సో మనకి ఇక్కడ మ్యాప్లో చూస్తే మేజర్ పార్ట్ అంతా కూడా నార్దర్న్ హెమిస్ఫియర్. సో ఇదంతా ఈక్వేటర్. సో ఈక్వేటర్లో మనకి చూస్తే సదర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ కొంచెం మాత్రమే ఉంది. అదే నార్దర్న్ హెమిస్ఫియర్లో చూస్తే మొత్తం ల్యాండ్ ఎక్కువగా ఉందన్నమాట. సో ల్యాండ్ ఏరియా అనేది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువగా ఉంది. ఏషియా లార్జెస్ట్ కాంటినెంట్. సో ఇదంతా ఏషియా లార్జెస్ట్ కాంటినెంట్. ఇట్ కవర్స్ 1/3 ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద ఎర్త్. ద కాంటినెంట్ లైస్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ passes through this continent. Asia is separate from the Europe by Ural Mountains on the west. Combined landmass of Europe and Asia is called Eurasia. సో మనకి ఇక్కడ ఇది నార్దర్న్ హెమిస్ఫియర్, ఈ సదర్న్ హెమిస్ఫియర్.
ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఏషియా ఉంటుంది. సో ఏషియన్ యూరోప్ని సపరేట్ చేసేది యూరాల్ మౌంటైన్స్, న్యాచురల్ బౌండరీస్. యూరోప్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఈ ల్యాండ్ మాస్ని యూరేషియా అని పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ యూరోప్ స్మాలర్ దాన్ ఏషియా కంటే స్మాల్గా ఉంటుంది. సో ద కాంటినెంట్ లైస్ టు ద వెస్ట్ ఆఫ్ ఏషియా, ద ఆర్కిటిక్ సర్కిల్ పాసెస్ త్రూ ఇట్. ఏషియాకి వెస్ట్లో ఉంటుంది, ఆర్కిటిక్ సర్కిల్ పాస్ అవుతుంది. 3 sides వాటర్ బాడీస్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఆఫ్రికా సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. సో ఈక్వేటర్ 0 degree latitude runs the almost through the middle of the continent. A large part of the Africa lies in the northern hemisphere. You will find that it is the only continent through which Tropic of Cancer, Equator and Tropic of Capricorn pass. సో మనకి ఇది సో చూస్తే ఈక్వేటర్ ఆఫ్రికాకి మధ్యలో సమానంగా విభజిస్తున్నట్టు ఇది హాఫ్ అని. సో అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ 3 ఒకే కాంటినెంట్లో పాస్ అవుతాయి. అదే ఆఫ్రికన్ కాంటినెంట్. నెక్స్ట్ సహారా డెజర్ట్ అనేది ఉంది, వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఆఫ్రికాలో. కాంటినెంట్ ఈస్ బౌండ్ ఆన్ ఆల్ సైడ్స్ బై ఓషన్స్ అండ్ సీస్. యూ విల్ నోటీస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ నైల్ రివర్ ఫ్లోస్ త్రూ ఆఫ్రికా. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది ఒకే కాంటినెంట్ పైన పాస్ అవుతుంది, అదే ఆఫ్రికన్ కాంటినెంట్. నెక్స్ట్ నార్త్ అమెరికా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్ ద వరల్డ్. It is linked to South America by a very narrow strip of land called the Isthmus of Panama. The continent lies completely in the northern and western hemisphere. 3 oceans surround the continent. సో మనకి నార్థన్ హెమిస్ఫియర్ 3 oceans సరౌండ్ అవుతుంది, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్, ఆర్కిటిక్. సో ఇది ఇస్థమస్ ఆఫ్ పనామా కెనాల్ ఉంది అక్కడ. నెక్స్ట్ సౌత్ అమెరికా కంప్లీట్గా సదరన్ హెమిస్ఫియర్లో ఉంది. విచ్ 2 oceans అరౌండ్ ఇట్, ఇటుపక్క అట్లాంటిక్, ఇటుపక్క పసిఫిక్ ఓషియన్. యాండీస్ మౌంటైన్స్ ఉన్నాయి సౌత్ అమెరికాలో, నార్త్ నుంచి సౌత్ వరకు పాస్ అవుతున్న యాండీస్ మౌంటైన్స్. సౌత్ అమెరికా హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్, అమెజాన్ రివర్ ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా చూస్తే మనకి ఇటు ఆస్ట్రేలియా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాస్ అవుతుంది ఆస్ట్రేలియా నుండి. ఆస్ట్రేలియా ఇస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ దట్ లైస్ ఎంటైర్లీ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. ఇట్ ఈస్ సరౌండెడ్ ఆన్ ఆల్ సైడ్స్ బై ద ఓషియన్స్ అండ్ సీస్. ఇట్ ఈస్ కాల్డ్ ఐలాండ్ కాంటినెంట్. సో ఐలాండ్ అంటే ఏంటంటే ఒక ల్యాండ్ మాస్ చుట్టూ వాటర్ ఉండడం. ఇక్కడ ఒక కాంటినెంట్ చుట్టూ రౌండ్గా వాటర్ ఉంది కాబట్టి ఐలాండ్ కాంటినెంట్గా ఆస్ట్రేలియాని పిలుస్తున్నాం. సో అంటార్క్టికా కంప్లీట్లీ సదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది, హ్యూజ్ కాంటినెంట్ ఇది. ద సౌత్ పోల్ లైస్ అమాంగ్స్ ద సెంటర్ ఆఫ్ దిస్ కాంటినెంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ పోలర్ రీజన్. ఇట్ ఈస్ పర్మనెంట్లీ కవర్డ్ విత్ థిక్ ఐస్ షీట్స్. దెర్ ఆర్ నో పర్మనెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్. సో అక్కడ మంచు ఎక్కువ ఉంటుంది, హార్ష్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండడం వల్ల మంచు తుఫాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఉండవు, మనుషులు బతుకురు అక్కడ. సో మెనీ కంట్రీస్ హ్యావ్ రీసెర్చ్ స్టేషన్స్ ఇన్ అంటార్క్టికా అండ్ ఇండియా హ్యాస్ ఆల్సో రీసెర్చ్ స్టేషన్స్ దేర్. దీస్ ఆర్ నేమ్డ్ యాజ్ మైత్రి అండ్ భారతి. సో మనకి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించి. సో ఒకటి దాని పేరు వచ్చేసి మైత్రి, ఇంకోటి భారతి అని రీసెర్చ్ స్టేషన్స్. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్. సో వాటర్ని, ఎర్త్ పైన ఉన్న వాటర్ అన్నింటినీ కూడా మనం హైడ్రోస్ఫియర్ అని చెప్పాం. సో ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాం, ఎందుకంటే స్పేస్ నుంచి చూస్తే మనకి వాటర్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కాబట్టి బ్లూ ప్లానెట్. సో మోర్ దెన్ 71% వాటరే ఉంది, అలాగే 29% ల్యాండ్ ఉంది. సో హైడ్రోస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, యాజ్ రన్నింగ్ వాటర్ ఇన్ ఓషన్స్ అండ్ రివర్స్, ఇన్ లేక్స్, ఐస్ ఇన్ గ్లాషియర్స్, అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆల్ కంప్రైజ్ ద హైడ్రోస్ఫియర్. సో భూమి లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నవి లేక్స్, రివర్స్, గ్లేషియర్స్, ఐస్ షీట్స్ అన్నిటిని కలిపి హైడ్రోస్ఫియర్గా కన్సిడర్ చేస్తాం. సో మోర్ దెన్ 97% ఆఫ్ దట్ వాటర్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఓషన్స్ అండ్ ఈస్ టూ సాల్టీ ఫర్ హ్యూమన్ యూస్. సో ఓషన్స్లో 97% ఉంది, కానీ మన హ్యూమన్ కన్జంప్షన్కి ఉపయోగపడదు. A large portion of the rest of the water is in the form of ice sheets and glaciers around the ground, and a very small percentage is available as a fresh water for human. Hence, despite a blue planet, we face a shortage of water. So మొత్తం ఓషన్ వాటర్, గ్రౌండ్ వాటర్లో ఉన్నాయి. సో లిమిటెడ్ వాటర్ మాత్రమే, రివర్స్లో ఉన్న వాటర్, లేక్స్లో ఉన్న వాటర్ మాత్రమే అవైలబుల్గా ఉంది డ్రింకింగ్కి. అందుకే వాటర్ షార్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఓషన్స్ చూస్తే ఓషన్స్ అన్నీ కూడా ఇంటర్-కనెక్టెడ్గా ఉంటాయి. So ocean waters are always moving. The 3 chief movements of ocean waters: waves, tides and ocean currents. So 5 major oceans are the Pacific Ocean, the Atlantic Ocean, Indian Ocean, Southern Ocean and Arctic Ocean. So major oceans Indian Ocean, Pacific Ocean ఇటుపగా మిగతా కంటిన్యూస్ పార్ట్ ఇక్కడ ఉంటుంది. సో అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, సదరన్ ఓషన్.
The Pacific Ocean is the largest ocean. It is spread 1/3 of the Earth. Mariana Trench, the deepest part of the Earth, lies in the Pacific Ocean. The Pacific Ocean is almost circular in shape. So Pacific Ocean circular షేప్లో ఉంటుంది. ఇది చెప్పినట్టుగా ఇది హాఫ్ కంటిన్యూస్, రెండు కలిపితే ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుంది. మెరియానా ట్రెంచ్ కూడా ఉంది. సో డీపెస్ట్ ట్రెంచ్ పసిఫిక్ ఓషన్లో. అలాగే పసిఫిక్ ఓషన్ ఈజ్ ఆల్మోస్ట్ సర్క్యులర్ ఇన్ షేప్. ఏషియా అండ్ ఆస్ట్రేలియా, నార్త్ అండ్ సౌత్ అమెరికా సరౌండెడ్. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది. సో మనం అట్లాంటిక్ ఓషన్ చూస్తే ఇది ఎట్లా ఎస్ షేప్లో ఉంటుంది. ఎస్ షేప్లో ఉంటుంది. ఫ్లాంక్డ్ బై నార్త్ అండ్ సౌత్ అమెరికాస్ ఆన్ ద వెస్ట్ సైడ్ ఏమో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉంటుంది, యూరోప్ ఉంటుంది, ఆఫ్రికా ఉంటుంది, ఈస్టర్న్ సైడ్స్. ద కోస్ట్ లైన్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ ఈజ్ హైలీ ఇండెటెడ్. దిస్ ఇర్రెగ్యులర్ అండ్ ఇండెంటెడ్ కోస్ట్ లైన్ ప్రొవైడ్స్ ఐడియల్ లొకేషన్ ఫర్ న్యాచురల్ హార్బర్స్ అండ్ పోర్ట్స్. సో ఇండెటెడ్గా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇలా ఉండడం వల్ల న్యాచురల్ హార్బర్స్, పోర్ట్స్ అనేవి డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే షిప్స్ కానీ, హ్యూజ్ షిప్స్ కానీ ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల కామర్స్ బాగా జరుగుతుంది. అందుకే ఈ లైన్ అంతా కూడా బిజియెస్ట్ ఓషన్ అదంతా. సో ఇండియన్ ఓషన్ ఈజ్ ద ఓన్లీ ఓషన్ నేమ్డ్ ఆఫ్టర్ ద కంట్రీ, దట్ ఈస్ ఇండియా. సో ఇండియా అనే కంట్రీ పైన నేమ్ చేసిన ఓషన్ ఇండియన్ ఓషన్. ద షేప్ ఆఫ్ ద ఓషన్ ఈజ్ ఆల్మోస్ట్ ట్రయాంగులర్. ఇన్ ద నార్త్ ఇట్ ఈస్ బౌండ్ బై ఏషియా, అండ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్రికా, అండ్ ఈస్ట్ బై ఆస్ట్రేలియా. సో మనం ఇండియన్ ఓషన్ చూస్తే సో ఇటు ఆస్ట్రేలియా, ఇండియా అండ్ ఆఫ్రికా ఇలా చూస్తే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది అన్నమాట. Southern Ocean encircles the continent of Antarctica and extends northward to 60 degrees south latitude. Next, Arctic Ocean is located within the Arctic Circle and surrounds the North Pole. North Pole లో ఉండేది ఆర్కిటిక్ ఓషన్, సౌత్ పోల్ ఉండేది సదరన్ ఓషన్. అట్మాస్ఫియర్, సో ఎర్త్ యొక్క లేయర్స్ ఆఫ్ గ్యాసెస్ అన్నింటినీ కూడా మనము అట్మాస్ఫియర్ అని పిలుస్తాము. సో ఇది దిస్ థిన్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్లానెట్. మనకి ఇటు ఎయిర్ అనేది మనం హ్యూమన్స్ అందరూ కూడా, లివింగ్ ఆర్గానిజమ్స్ అందరూ కూడా ఆక్సిజన్ పీలుస్తున్నారు. అలాగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ రైస్ నుంచి కూడా ఈ థిక్ బ్లాంకెట్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సో అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్స్ అప్ టు ద హైట్ ఆఫ్ అబౌట్ 1600 kilometers. The atmosphere is divided into 5 layers based on composition, temperature and other properties. These layers starting from the Earth's surface are called the troposphere, stratosphere and mesosphere, thermosphere and exosphere. The atmosphere is composed mainly of nitrogen and oxygen, which make up about 99% of clean dry air. Nitrogen 98%, oxygen 21%. సో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ కంటే 21% ఉంటుంది. మిగతా కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ ఇవన్నీ కూడా కలిపి 1% ఉంటుంది అనమాట. సో ఆక్సిజన్ ఈజ్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్, వైల్ నైట్రోజన్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. కార్బన్ డైఆక్సైడ్ త్రో పర్సెంట్ ఇన్ మైన్యూట్ అమౌంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అబ్జర్వ్స్ హీట్ రేడియేటెడ్ బై ద ఎర్త్, thereby keeping the plant warm. It is also essential for growth of plants. సో CO2ని పీల్చుకొని ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేస్తాయి కాబట్టి CO2 ఇంపార్టెంట్. అలాగే ఇది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఏదైతే సన్ రేడియేషన్ వస్తుందో. సో దానివల్ల ఎర్త్ వామ్గా ఉంటుంది, ఎక్కువగా క్లైమాటిక్ కండిషన్స్లో చాలా కోల్డ్గా ఉండగలరు. సో ఆక్సిజన్ని మనం అన్ని ఆర్గానిజమ్స్ పీల్చుకుంటాయి. సో నైట్రోజన్ అనేది అన్ని మన బాడీని బిల్డప్ అని గ్రోత్, లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. సో ద డెన్సిటీ ఆఫ్ అట్మాస్ఫియర్ varies with the height. So it is maximum of the sea level and decreases rapidly as we go up. సో సీ లెవెల్ దగ్గర అట్మాస్ఫియర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, అదే హైట్కి వెళ్తే మౌంటైన్స్ చోట తక్కువగా ఉంటుంది. అందుకే క్లైంబర్స్ అందరూ కూడా బ్రీత్ అందకపోతారు, ఎందుకంటే అక్కడ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో డెన్సిటీ తక్కువ ఉంటే వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్లోన దాంట్లో నైట్రోజన్ ఉంటుంది, మనం చెప్పినట్టు 71%, 21% ఉంటుంది. సో ఇంకా మనకి క్లైంబర్స్కి తక్కువ ఆక్సిజన్, హైట్లో తక్కువ ఆక్సిజన్ డెన్సిటీ ఉంటుంది. సో అందుకే తక్కువ ఆక్సిజన్ అందుతుంది కాబట్టి వాళ్ళకి బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. దే హ్యావ్ టు క్యారీ విత్ దెమ్ ఆక్సిజన్ సిలిండర్స్ టు ఏబుల్ టు బ్రీత్ అట్ హై ఆల్టిట్యూడ్. ద టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్ as we go upwards. The atmosphere exerts pressure on the earth. This varies from place to place. Some areas are experience high pressure and some areas low pressure. Air moves from high pressure to low pressure. Moving air is known as wind. సో ఎయిర్ ఈ విధంగా మూవ్ అవుతే దాన్ని విండ్ అంటాము. ఎయిర్ ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బయోస్ఫియర్, ద డొమైన్ ఆఫ్ లైఫ్. సో లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ కలిపిస్తే బయోస్ఫియర్.
narrow zone of the contact between land, water and air. It is in this zone that life that is unique to this planet exists. There are several species of organisms that vary in size from microbes and bacteria to huge animals. All the living organisms include humans and are linked to each other and to the biosphere for the survival. The organisms in the biosphere may broadly be divided into plant kingdom and animal kingdom. సో మనకి ఇక్కడ కనిపించినట్టు అట్మాస్ఫియరు, హైడ్రోస్ఫియరు, లిథోస్ఫియర్ ఇవన్నీ కలిపితేనే మనకి ఒక ఎకోసిస్టమ్ అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్తో పాటు అన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఆర్గానిజమ్స్లో మెయిన్గా ప్లాంట్ కింగ్డమ్, ఆ ప్లాంట్స్ అన్నీ, అనిమల్ కింగ్డమ్లో అనిమల్స్ అన్నీ నివసిస్తుంటాయి కలిసి. సో ద త్రీ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, affect each other in same way or the other. For example, cutting of forests for fulfilling our needs of food or clearing land for agriculture may lead to fast removal of soil from slopes. Similarly, Earth's surface may be changed due to natural calamities like earthquakes. For example, there could be submergence of land as happened in the case of tsunami recently. సో ఎర్త్క్వేక్ వల్ల కూడా ఎర్త్ అనేది మునిగిపోతుంటుంది కొన్నిసారి. నికోబార్లో అండర్ వాటర్లో మునిగిపోయింది అనమాట. సో డిశ్చార్జ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఇంటూ లేక్స్ అండ్ రివర్స్ మేక్స్ ద వాటర్ అన్సూటబుల్ ఫర్ హ్యూమన్ యూస్. ఇట్ ఆల్సో డ్యామేజెస్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. సో వాటర్ అనిమల్స్కి కూడా ఎఫెక్ట్ వస్తుందన్నమాట. వేస్ట్ వాటర్ డ్రైనేజెస్ అంతా కూడా రివర్స్లో పంపిస్తాయి. అలాగే ఎమిషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ వెహికల్స్ పొల్యూట్ ద ఎయిర్. సో ఈ ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల అమౌంట్ ఎక్కువ అవుతే హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే గ్లోబల్ టెంపరేచర్స్ నార్మల్ కంటే ఎక్కువ పెరుగుతాయి. సో దాన్ని గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాం మనం. దీనివల్ల గ్లేషియర్స్ అవన్నీ కూడా మెల్ట్ అవుతాయి. There is the need to limit the use of resources of the earth to maintain the balance of nature between the domains of the lithosphere, atmosphere and hydrosphere. సో ఈ మూడు డొమైన్స్ మధ్య బ్యాలెన్స్ చేయాలంటే మనం రీసోర్సెస్ని తక్కువ యూటిలైజ్ చేసుకోవాలి లిమిట్లో. సో ఇది చాప్టర్. సో డొమైన్స్ ఆఫ్ ఎర్త్ మెయిన్ డొమైన్స్ వచ్చేసి అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. ఈ మూడు డొమైన్స్ కలిపి జోన్ని, నారో జోన్ని బయోస్ఫియర్ అంటాం. సో ఈ చాప్టర్ ఫినిష్ అయింది ఇక్కడతో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.